IAS 2015. IAS 2015 లో అడిగిన క్వశ్చన్. సో మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్ వన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సెన్సార్ requires 30 seconds. A sensor requires 30 seconds to indicate 90% of response to a step input. Okay, step input. If the sensor is a first order system, if a sensor is a first order system, then the time constant is so ఇది మన క్వశ్చన్. ఇక్కడ మనకి గివెన్ డేటా కూడా వాడు గివెన్ అని చెప్పి log e of 0.1 is equal to -2.3 అంటే వాడు బ్రాకెట్ లో వాల్యూ ప్రాబ్లం లో మధ్యలో మనకి ఇక్కడ ఎక్కడైనా యూజ్ అయితే ఈ వాల్యూ యూజ్ చేసుకోండి అంటున్నాడు. క్యాలిక్యులేటర్ లేకుండా డైరెక్ట్ గా చేయడానికి ఇది చాలా ఎఫెక్టివ్ గా యూజ్ అవుతుంది. సో ఈ వాల్యూతో మనకి ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు దీని యూసేజ్ ఉంటుంది అనమాట. అది ఎలా అనేది చూద్దాం. అర్థమైంది కదా క్వశ్చన్ ఇది. ఏ సెన్సార్ రిక్వైర్స్ 30 seconds to indicate 90% of response to a step input. అంటే స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు సెన్సార్ నుంచి మనకి ఎంత టైం పడుతుంది? 90% ఆఫ్ రెస్పాన్స్ రావడానికి ఎంత టైం పడుతుంది అంటే 30 seconds పడుతుంది సెన్సార్ లో, రైట్? ఇఫ్ ద సెన్సార్ ఇస్ అ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్, దెన్ టైం కాన్స్టెంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో క్వశ్చన్ అది. సొల్యూషన్ మీరు ట్రై చేయండి ఒకసారి, ఎలా సాల్వ్ చేయొచ్చు. 1 minute అంటే 1 second మీకు కొంచెం టైం ఇస్తాను, మీరు ట్రై చేసి చూడండి ఈ క్వశ్చన్ ఎలా, ఒకసారి ఆలోచించండి ఎలా సాల్వ్ చేయొచ్చు. సెన్సార్ అన్నాడు, బట్ ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ సంబంధించింది. ఓకే, సెన్సార్ రిక్వైర్స్ 30 seconds. 30 seconds లో 90% రీచ్ అయింది స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు. ఓకే, స్టెప్ ఇన్పుట్ ఇచ్చాడు. ఓకే, ఇది సెన్సార్ కి స్టెప్ ఇన్పుట్ ఇచ్చాడు. స్టెప్ ఇన్పుట్ అంటే డిఫాల్ట్ యూనిట్ స్టెప్ తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. స్టెప్ ఇన్పుట్ ఒకవేళ యాంప్లిట్యూడ్ మెన్షన్ చేస్తే అప్పుడు మాత్రమే మనము స్పెసిఫిక్ గా రాయాలి. జనరల్ గా స్టెప్ ఇన్పుట్ అంటే యూనిట్ స్టెప్ సరిపోతుంది, రిస్క్ లేకుండా మనకి సింపుల్ గా ఉంటుంది. క్వశ్చన్ మనకు జనరల్ గా అని అడుగుతాడు, స్టెప్ ఇన్పుట్ అంటే యూనిట్ స్టెప్ అంటాడు. ఒకవేళ యాంప్లిట్యూడ్ 2 యాంప్లిట్యూడ్స్ 3 యాంప్లిట్యూడ్స్ అయితే మెన్షన్ చేస్తాడు. ఓకే, రైట్. సో ఇది మనకి ఇన్పుట్, యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఇస్తే మనకి 90% రెస్పాన్స్ వచ్చింది. 90% రెస్పాన్స్ వచ్చింది. దీనికి పట్టే టైం ఎంత టైంలో వచ్చింది అంటే 30 seconds లో 90% రీచ్ అయింది. 30 seconds పట్టింది అనమాట. ఓకేనా, సో 30 seconds, t is equal to 30 seconds. 30 seconds లో 90% రీచ్ అయింది. అయితే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది క్యాపిటల్ టీ వాల్యూ ఎంత అంటే టైం కాన్స్టెంట్ ఎంత అని అడుగుతారు, రైట్? సో మరి ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సి ఆఫ్ టీ, ఇది మనకు తెలిసిన విషయమే. సి ఆఫ్ టీ అంటే స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు జనరల్ గా సి ఆఫ్ టీ ఇక్కడ వస్తుంది కదమ్మా. మరి రెస్పాన్స్ ఫార్ములా ఆల్రెడీ డిరైవ్ చేసాం కాబట్టి ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, -t/T. ఈ ఫార్ములా గుర్తుండాల్సిందే. అలానే ర్యాంప్ కూడా, స్టెప్ కూడా, ఇంపల్స్ కూడా మనం ఆల్రెడీ డిరైవ్ చేసాం, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఓకే, సో ఇప్పుడు నాకు ఎంత వచ్చింది ఇక్కడ రెస్పాన్స్? 90% అన్నాడు. 90% రెస్పాన్స్, 90% అంటే 0.9 గా రాయొచ్చు కూడా, 0.9. ఓకే, సో 0.9 రెస్పాన్స్ అనేది వచ్చింది. సో 1 మైనస్ ఈ పవర్ టైం స్మాల్ టీ అంతా 30 seconds. సో 30/T. ఇచ్చిన డేటా ఇదే, ఇంకేం లేదు. ఓకే, చూడండి సింపుల్ గా అయిపోయింది. 90% వచ్చింది అన్నాడు అంటే 0.9, టీ అంతా 30 seconds, క్యాపిటల్ టీ మనం కనుక్కోవాలి. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే క్యాపిటల్ టీ వచ్చేస్తుంది. సాల్వ్ చేసేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ పవర్ -30/T is equal to, అంటే దీన్ని లెఫ్ట్ పంపించి రైట్ తీసుకొస్తాను అంతే. మీకు అర్థం అవడం కోసం స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను. ఇది లెఫ్ట్ రైట్ మార్చుకోండి అంతే. ఓకే, సో ఇప్పుడు ఎంత వస్తుంది? 0.1 వస్తుంది, అంతేనా? సో దీని నుంచి ఏం చేద్దాం, మనకు కావాల్సింది -30/T is equal to
log e 0.1. చూడండి ఇక్కడ వాల్యూ ఇచ్చాడు log e 0.1 అంటే. సో -30/t ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ని ఈక్వల్ టు కాపక పంపిస్తున్నాం అంతే. ఓకేనా? సో ఈ ఎక్స్పోనెన్షియల్ ని ఈక్వల్ టు కాపక పంపిస్తే log e బేస్ e అవుతుంది, -30/t log e. సో log e వాల్యూ ఇక్కడ వాడు ఇచ్చాడు -2.3. సో -2.3 అనేది ఇక్కడ రాసేస్తాం. ఇంకా మనకి దీన్ని సాల్వ్ చేయడమే మన వర్క్. మైనస్ వాల్యూ క్యాన్సిల్ అయింది అనుకోండి, క్యాపిటల్ టీ వాల్యూ వస్తుంది. సో క్యాపిటల్ టీ వాల్యూ మీరు సాల్వ్ చేస్తారంటే 13 సెకండ్స్ వస్తుంది, 13. ఓకేనా? సో క్యాపిటల్ టీ వాల్యూ 13 సెకండ్స్. సో 13 సెకండ్స్. చూడండి చాలా సింపుల్ క్వశ్చన్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. సెన్సార్ అన్నాడు 30 సెకండ్స్ 90% రెస్పాన్స్ వస్తుంది స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు, అయితే టైం కాన్స్టెంట్ కావాలి, రైట్? సో మనకి ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ అని మెన్షన్ చేయకుండా లాస్ట్ లో మెన్షన్ చేశాడు, ఫస్ట్ సెన్సార్ అన్నాడు. సో మీనింగ్ ఇది అర్థమైంది కదమ్మా. ఇప్పుడు మన టేబుల్లో కాకుండా అవుట్ ఆఫ్ ది టేబుల్ క్వశ్చన్ అడిగితే ఎలా చేయాలి, 90% అడిగితే ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చేసింది. 90% మన టేబుల్లో 90% లేదు, 95 ఉంది. సో ఆ టేబుల్ కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి కదా మరి. ఓకే, సో టేబుల్లో మనకి 63 తర్వాత 86, 63, 83, 86 తర్వాత 95, 98 ఇంకా రిమైనింగ్. ఓకే, 99. సో ఆ టేబుల్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మనకి 63 తర్వాత నెక్స్ట్ నెంబర్ మనకి 63 తర్వాత 86, 86 తర్వాత 95 అలా. ఓకే, 95 తర్వాత 98 తర్వాత 99. ఓకేనా? సో ఎర్రర్ అనేది ఇక్కడ మైనస్ చేసుకుంటే సరిపోతుంది. 36 రాదు, ఆల్మోస్ట్ 37 దగ్గరికి వస్తుంది. ఒకవేళ క్వశ్చన్ లో మనకి 36 వచ్చినా మీరు 36 కైనా సేమ్ ఫార్ములా యూజ్ చేయొచ్చు, 36, 37 మధ్యలో, బికాస్ 36 పాయింట్ అలా వస్తుంది అనమాట. సో కాబట్టి మీరు 36 అయినా 37 అయినా ఇదే తీసుకోవచ్చు. క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ టీ, టైం ఈక్వల్ టు క్యాపిటల్ టీ, టైం కాన్స్టెంట్. సో 63, 86, 95, 98, 99 ఇలా మనకి 5 వాల్యూస్. ఇది రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్. ఒకవేళ ఈ క్వశ్చన్ లో నుంచి మనకి బయటకు వచ్చి అడిగాడు అనుకోండి, ఇలా సాల్వ్ చేస్తాం. ఈ టేబుల్ నేర్చుకుంటే డైరెక్ట్ గా ఇవన్నీ చేయకుండా టైం పీరియడ్ రాసేయచ్చు. ఓకే, ఈ టేబుల్ నేర్చుకుంటే డైరెక్ట్ గా టీ ఈక్వల్ టు అని రాసేయచ్చు. నిన్న క్లాస్ లో చేస్తున్నాం ఆల్రెడీ. సో అక్కడ లాగర్థం వాల్యూతో కూడా అవసరం లేదు, అంటే లాగర్థం వాల్యూ వాడు ఇస్తేనే మనం చేయగలం. ఇక్కడ ఒకవేళ వాడు ఇవ్వలేదు అనుకోండి, మనం క్యాలిక్యులేటర్ లో చేయాలంటే కొంచెం మిస్టేక్ ఏంటంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ టేబుల్ గుర్తుంది అనుకోండి, ఎలా చేయాలనేది లాస్ట్ క్లాస్ లో మనం చేసాం. సో ఈ టేబుల్ కాకుండా మనకి అవుట్ ఆఫ్ ది టేబుల్ మనకి ఏదైనా క్వశ్చన్లు అడిగితే ఎలా మనం చేయాలనేది ఇక్కడ సాల్వ్ చేసాం. అర్థమైంది కదా? సో ఇది అర్థమైతే ఇంకా నెక్స్ట్ మనం ఫర్దర్ గా వెళ్దాం. నెక్స్ట్ ఫర్దర్ గా అంటే నెక్స్ట్ టాపిక్ లోకి, అంటే దట్ ఈస్ ఇంపల్స్ స్టెప్ అయింది, పెరబోలా అంటే. అర్థమైంది కదమ్మా? క్లారిటీ ఉంది కదా? రబ్ చేస్తున్నా అయితే. ఓకే, మీరు క్లాస్ నోట్స్ రాసుకుంటారండి ప్యారల్ గా. సో ఇంకా చిన్న క్వశ్చన్ చూడండి ఒకటి, సింపుల్. అంటే మన స్టెప్ రెస్పాన్స్ ఆల్రెడీ చూసాం కదా, దిస్ యూనిట్ స్టెప్ రెస్పాన్స్. ఈ యూనిట్ స్టెప్ రెస్పాన్స్ అంటే ఇక్కడ సి ఆఫ్ టీ రెస్పాన్స్ అనేది వస్తుంది విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, సో ఫస్ట్ ఆర్డర్ సిస్టమే. ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ లో మనకి డిఫరెంట్ టైం పీరియడ్స్, అంటే టైం పీరియడ్స్ మనకి టైం కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా. సో వాటిని బేస్ చేసుకొని మనకి రెస్పాన్సెస్ ఈ విధంగా వస్తున్నాయి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా నాకు 3 types ఆఫ్ రెస్పాన్సెస్ వస్తున్నాయి. ఓకేనా? అన్ని స్టడీ స్టేట్ రీచ్ అవుతున్నాయి, కానీ డిఫరెన్స్ చూస్తున్నారు కదా. సో ఫస్ట్ దానికి ఫర్ ఎగ్జాంపుల్ T1 ఫస్ట్ దానికి అయితే, ఓకే. సో నెక్స్ట్ దానికి T2 అన్న, నెక్స్ట్ T3. ఓకేనా? ఇప్పుడు నాకేంటంటే T1 అనేది ఒక సిస్టమ్ సంబంధించింది, సిస్టమ్ 1, సిస్టమ్ 2 T2, సిస్టమ్ 3 T3. ఓకేనా? సో ఇప్పుడు నాకు విచ్ సిస్టమ్ ఈస్ ఫాస్టర్ అనేది కావాలి. విచ్ సిస్టమ్ ఈస్ ఫాస్టర్ అంటే అన్ని ఏంటంటే సిస్టమ్ 1 కి సంబంధించిన టైం కాన్స్టెంట్ T1, సిస్టమ్ 2 కి టైం కాన్స్టెంట్ T2. బికాస్ సిస్టమ్ మారిందంటే అది టైం కాన్స్టెంట్ మారిపోతుంది. 3 ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్స్. ఓకేనా? 3టికి స్టెప్ ఇన్పుట్ ఇస్తున్నాం, యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఇస్తున్నాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇది నాకు రెస్పాన్స్, 3 సిస్టమ్ కి సంబంధించిన రెస్పాన్సెస్ ఇది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే విచ్ సిస్టమ్ ఈస్ ఫాస్టర్, ఈ 3 సిస్టమ్స్ లో ఏది నాకు ఫాస్టర్ రెస్పాన్స్ వస్తుంది చెప్పాలి మీరే.
T1 ట్రై చేయండి. T1 అయినా అందరూ ట్రై చేయండి. మరి ఫాస్టర్ రెస్పాన్స్ వచ్చేది చాట్ బాక్స్ లో పెట్టినా పర్లేదు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలన్నా మాట్లాడండి. లేదు సార్ మాకు ఎవరికి అనుకుంటే చాట్ బాక్స్ లో పెట్టండి. విచ్ సిస్టమ్ ఈస్ ఫాస్టర్? క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ చేశాడు. యా T1. ఇంకొక ఇద్దరు రెస్పాండ్ అయితే సొల్యూషన్ చెప్పేస్తారు. ఇంకో ఇద్దరు ట్రై చేయండి. T1 T2 తెలుసు కదా, టైం కాన్స్టెంట్. అంటే ట్రాన్సియెంట్ టైం పీరియడ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది డిసైడ్ చేసేదే టైం కాన్స్టెంట్. చెప్పండి మరి. T1 ఓకే గుడ్. సో T1 ఈస్ ఫాస్టర్. T1 ఈస్ ఫాస్టర్ అంటే ఇక్కడ రిలేషన్ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగారంటే T1 is less than T2 is less than T3. T1 is less than T2 is less than T3. లెస్ దాన్ అంటే ఇక్కడ మీనింగ్ చూడండి మా, ఇక్కడ రెండు టర్మ్స్ మనం ఇస్తున్నాం అంటే ఇది కూడా కొంచెం చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ లెస్ దాన్ ఈ ఏరియా మార్క్ ఎక్కడైతే మనకి లెస్సర్ గా వెళ్తుందో, ఏరియా తక్కువ ఉంది కాబట్టి ఇది లెస్సర్ వాల్యూ, ఈ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి హయ్యర్ వాల్యూ. ఇలా గుర్తుపెట్టుకోండి. అంటే ఇలా రాశాను అనుకోండి, మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏరియా నాకు ఎక్కువ ఉంది కదా కాబట్టి ఇది హయ్యర్ వాల్యూ, ఇది తక్కువ ఉంది కాబట్టి లెస్సర్ వాల్యూ. అలా గుర్తు పెట్టుకోండి అంటున్నా అంతే. రైట్. సో కాబట్టి ఇప్పుడు నాకు T1 T2లో T1 T2 T3 ఇలా మనకు మూడు ఉన్నాయి. వీటిలో ఏది రిలేషన్ చూసాం, రిలేషన్ వచ్చి T1 is less than T2, T2 is less than T3. సో T1 వాల్యూ తక్కువ వెన్ కంపేరింగ్ విత్ T2 T3. T1 వాల్యూ తక్కువ వెన్ కంపేరింగ్ విత్ T2 T3. సో అంటే తొందరగా స్టడీ స్టేట్ రీచ్ అయిపోతుంది, తొందరగా స్టడీ స్టేట్ రీచ్ అవుతుంది అంతేనా T1 టైం. అలానే ఇక్కడ T2 తీసారంటే ఇంకొంచెం టైం పడుతుంది, అదే T3 అయితే ఇంకొంచెం టైం. సో ఇక్కడ మనకి T1 T2 T3 ఇలా మీరు కన్సిడర్ చేసుకున్నా మనకి సేమ్ కంటెంటే వస్తుంది. రైట్. సో T1 T2 T3 తీసారంటే చూడండి స్టడీ స్టేట్ రీచ్ అయ్యే టైం చూసారంటే డిఫరెన్స్ ఇది. సో కాబట్టి స్టడీ స్టేట్ ఏది తొందరగా రీచ్ అవుతుందంటే T1 అంటే సిస్టమ్. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే సిస్టమ్ 1 అనేది ఫాస్టర్. సిస్టమ్ 1 ఫాస్టర్ అంటే T1 ఈస్ లెస్సర్ వాల్యూ. ఓకే, టైం కాన్స్టెంట్ T1 ఈస్ లెస్సర్ వెన్ కంపేరింగ్ విత్ అదర్ టూ. సో ఇలాంటివి కూడా మనకు వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా రాయొచ్చు, ఫాస్టర్ అన్నాం కదా, ఇట్ ఈస్ ఆల్సో మోర్ స్టేబుల్ అని కూడా రాయొచ్చు. మోర్ స్టేబుల్, స్టెబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలన్నా ఈ మూడు సిస్టమ్ లో స్టెబిలిటీ ఎక్కువ ఉంది. అంటే మూడు స్టేబుల్ సిస్టమ్స్, దాంట్లో ఎక్కువ స్టేబుల్ గా ఉన్నది ఏంటంటే సిస్టమ్ 1 అని రాయొచ్చు. మూడోది సిస్టమ్ 3 ఈస్ లెస్ స్టేబుల్ అని. సిస్టమ్ 3 ఈస్ లెస్ స్టేబుల్. ఓకేనా. సో ఈ కంటెంట్ తో మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అర్థమైంది కదా. రైట్. సో ఇది మనకి స్టెప్ రెస్పాన్స్ సంబంధించిందే. సో స్టెప్ రెస్పాన్స్ లో ఇంకొక 2-3 పారామీటర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ కదా, సో ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ లోనే ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ స్టెప్ రెస్పాన్స్ లో మనము కొన్ని సిస్టమ్ పారామీటర్స్ నేర్చుకోవాలి. రెస్పాన్స్ పారామీటర్స్, సిస్టమ్ పారామీటర్స్ కాదు, టైం రెస్పాన్స్ పారామీటర్స్. టైం రెస్పాన్స్ పారామీటర్స్ ఫస్ట్ ఆర్డర్ లోనే, ఇక్కడ హెడ్డింగ్ లోనే చూడండి, ఫస్ట్ ఆర్డర్ స్టెప్ రెస్పాన్స్. అందులో టైం రెస్పాన్స్ పారామీటర్స్ మనం ఐడెంటిఫై చేయాలి. వీటి మీద కూడా మన క్వశ్చన్స్ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సో కాబట్టి దీనికి సంబంధించి కూడా మనం ఒకసారి రెస్పాన్స్ పారామీటర్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, యూనిట్ స్టెప్ ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఇక్కడ యూనిట్ స్టెప్ ఇన్పుట్ వస్తుంది. ప్రాక్టికల్ గా మీరు ఇక్కడ కన్సిడర్ చేస్తున్నారంటే వీ హ్యావ్ అన్ ఎర్రర్. ఎగ్జాక్ట్ గా ఇది స్టడీ స్టేట్ రీచ్ అవ్వదు, దెర్ ఈస్ అన్ ఎర్రర్ హియర్. ఓకే, సో ఈ టాలరెన్స్ అంటాం దీన్ని. టాలరెన్స్ వాల్యూ ఎంత ఉండొచ్చు అంటే ఇందాక చెప్పాను కదా, +or-2% ఆర్ వి కెన్ సే +or- ఇంకోటి 5%. అంతేనా. సో 2% ఆర్ 5% టాలరెన్స్ అనేది ఉంటుంది. అంటే స్టడీ స్టేట్ ఎగ్జాక్ట్ గా నాకు 0కి వెళ్ళిపోదు, ఇక్కడ సమ్ ఎర్రర్ ఉంటుంది. ఆ ఎర్రర్ ని ఇక్కడ టాలరెన్స్ అని మెన్షన్ చేశాను. రైట్. అలానే ఇంకా రెస్పాన్స్ పారామీటర్స్, కాబట్టి ఆ రెస్పాన్స్ పారామీటర్స్ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ నాకు 0 అని రిప్రజెంట్ చేస్తున్నామా, ఇక్కడ 1 అని రాశాను కాబట్టి ఓకే 0.1 అంటే ఏం చెప్పొచ్చు 10%. అదే ఇక్కడ 1 అంటే 100%. ఓకే, ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ మనకి. నెక్స్ట్ 50% అంటే 0.5. దీన్ని ఎలా రాస్తాం మనం 50% అంటాం.
అలానే 0.9 ఆల్మోస్ట్ ఆల్ అంటే 90%. ఓకేనా? ఈ డిఫరెంట్ వాల్యూస్ దగ్గర మనం టైం మెన్షన్ చేసుకుంటూ వెళ్తాం. ఇది నోట్స్ లో జాగ్రత్తగా డ్రా చేసుకోండి. ఈ 10% నుంచి 90% ఉంది చూడండి. 10% నుంచి 90% వరకు ఉన్నదాన్ని రైస్ టైం అంటాం. టీఆర్ తో రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఇస్ నథింగ్ బట్ రైస్ టైం. రైస్ టైం అంటాం. 10% నుంచి 90% ఉన్నదాన్ని రైస్ టైం అంటాం. రైస్ టైం 10% నుంచి 90%. అర్థమైంది కదా? నెక్స్ట్ 50% రీచ్ అయితే, 50% రీచ్ అయిందంటే నేను 0 నుంచి టీడీ వరకు, మళ్ళీ ఇక్కడ నేను మెన్షన్ చేయట్లేదు, టీడీ అని రాస్తాను. డిలే టైం అంటాం. టీడీ ఇస్ నథింగ్ బట్ డిలే టైం. డిలే టైం. ఓకే, సో డిలే టైం. డిలే టైం అంటే ఇక్కడ మనకి 0 నుంచి 50%, 0 నుంచి 50% అంటాం. డిలే టైం అంటే 0 నుంచి 50%, 0 నుంచి 50%. సో ఇది ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ కాదు. సెకండ్ ఆర్డర్ లో మళ్ళీ ఇలాంటి పారామీటర్స్ వస్తాయి. ఓకే, సో సెకండ్ ఆర్డర్ లో కూడా మళ్ళీ రెస్పాన్స్ పారామీటర్స్ మళ్ళీ వస్తాయి. అక్కడ మళ్ళీ మనం సెకండ్ ఆర్డర్ సంబంధించిన ఫార్ములాస్ కూడా అక్కడ డిరైవ్ చేస్తాం. రైట్? సో ఇది మనకి ఫస్ట్ ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్ లో స్టెప్ రెస్పాన్స్ కే ఇవన్నీ వస్తాయి. మిగతా వేటికి మనకి ఇంపార్టెన్స్ లేదు. అంటే దానికి ఎక్కువ క్వశ్చన్స్ అడిగేది స్టెప్ రెస్పాన్స్ ఒకటే. సో కాబట్టి దానికి సంబంధించిన మనం ఇక్కడ డిరైవ్ చేస్తాం. సో రైస్ టైం అంటే 10 to 90%. డిలే టైం అంటే 0 to 50%. అంటే 0 నుంచి 50% వరకు వచ్చిందని డిలే టైం అంటాం. అర్థమైంది కదా? సో డిలే టైం, రైస్ టైం. మరి సెటిలింగ్ టైం అంటే, సెటిలింగ్ టైం అంటే సెటిల్ అయిపోవాలి కదా స్టడీ స్టేట్ కి. సో ఇక్కడ వరకు నాకు రెస్పాన్స్ వచ్చింది, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఓకే, సో ఈ టైం ని నేను సెటిలింగ్ టైం అంటాను. అంటే నాకు స్టడీ స్టేట్ రీచ్ అయ్యే టైం ని సెటిలింగ్ టైం. అంటే ఇక్కడ నాకు ఆల్మోస్ట్ ఆల్ కాన్స్టెంట్ గా వస్తుంది కదా వాల్యూ. సో ఆ వాల్యూ ఎక్కడైతే నాకు వస్తుందో, మీరు డ్రా చేసిన దాంట్లో ఎక్కడైతే నాకు హారిజాంటల్ లైన్ ఉందో, మీ నోట్స్ లో ఎక్కడైతే హారిజాంటల్ లైన్ ఉందో ఆ స్టార్టింగ్ దగ్గర ఇండికేట్ చేయండి టీఎస్ వాల్యూ. అర్థమైంది కదా? హారిజాంటల్ లైన్ ఎక్కడైతే డ్రా చేస్తున్నారో ఆ పాయింట్ దగ్గర టీఎస్ వాల్యూ మెన్షన్ చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ సెటిలింగ్ టైం అంటాం. సెటిలింగ్ టైం. ఇప్పుడు సెటిలింగ్ టైం ఫార్ములా 2% ఒక ఫార్ములా ఉంది, 5% ఒక ఫార్ములా ఉంది. ఇందాక చెప్పాను నేను 2% అయితే సెటిలింగ్ టైం ఎలా రాయాలని చెప్పాను. 2% అయితే 40 రాస్తాం. దిస్ ఇస్ ఫర్ 2%. ప్లస్ ఆర్ మైనస్ అని ఎందుకుంటున్నాం అంటే ఈ వాల్యూ 1 కన్నా తక్కువ ఉండొచ్చు, లేదు పైకైనా ఉండొచ్చు. అంటే పైకైనా వెళ్ళొచ్చు, పాజిటివ్ నెగిటివ్. అంటే రెఫరెన్స్ వాల్యూ ఇలా ఉందనుకోండి, ఈ రెఫరెన్స్ వాల్యూ పైన ఉండొచ్చు, లేదు కిందైనా రావచ్చు. ఇలా మనకి పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ, ఇలా మనకి రెండు రకాలుగా చెప్పొచ్చు అనమాట. సో ఇది సెటిలింగ్ టైం 40 అని, రైట్? అలానే సెటిలింగ్ టైం 5T రాయొచ్చు. 5T రాస్తున్నాం అంటే మీనింగ్ ఏంటంటే, సారీ 5T కాదు 3T, అంటే 5% ఎర్రర్ అని. 5% ఎర్రర్. ఓకే, ఓకేనా? సో 3T రాస్తున్నాం అంటే సెటిలింగ్ టైం టీఎస్ వాల్యూ 3T రాయొచ్చు, 4T రాయొచ్చు. అంటే ఎర్రర్ వాల్యూ 2%, ఎర్రర్ వాల్యూ 5%. దాన్ని బేస్ చేసుకొని మనం సెటిలింగ్ టైం డిఫైన్ చేస్తాం. అర్థమైంది కదా? సెటిలింగ్ టైం, రైట్? సో ఇది మీరు డ్రా చేసుకోండి. ఇంకా నేను రిమైనింగ్ ఫార్ములాస్ రాద్దాం. ఇంకా డిలే టైము, రైస్ టైము, సెటిలింగ్ టైము, వీటి సెటిలింగ్ టైం ఫార్ములాస్ రాసాను. ఇంకా రిమైనింగ్ వాటికి ఫార్ములాస్ రాయాలి. సింపుల్ థింగ్, టీడీ వాల్యూ రాయొచ్చు. టీడీ ఈస్ నథింగ్ బట్ 0.70. టీడీ ఈస్ నథింగ్ బట్ డిలే టైం 0.70. డెరివేషన్ అవసరం లేదు ఇక్కడ మనకి. కాంపిటేటివ్ ఎగ్జామ్ కి డెరివేషన్ తో పని లేదు. ఫార్ములాసే ఇంపార్టెంట్. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి చాలు. 0.70. ఓకేనా? రైట్. సో సెటిలింగ్ టైం అయిపోయింది. ఇంకా రైస్ టైం. రైస్ టైం మనకి జనరల్ గా రైస్ టైం మీద చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. రైస్ టైం అంటే కొంతమంది, ఇక్కడ నేను 10 to 90% చెప్పాను కదా, అలానే మనకి ఇంకా 4-5 ఫార్ములాలు ఉన్నాయి. బట్ నేను ఏంటంటే ఒకటి రాస్తాను, ఎందుకంటే ఇదే మనం ఎక్కువగా వాడతాము. 2.2T కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎక్కువగా వాడేది ఇదే. రైస్ టైం అడిగితే ఫార్ములా, రైస్ టైం ఫార్ములా అడిగాడు అనుకోండి, ఈ ఫార్ములా రాసుకోండి. రైస్ టైం ఫస్ట్ ఆర్డరే 2.2 ఇంటూ క్యాపిటల్ T. ఈ ఫార్ములా రాయండి. ఇంకా దీనికి డెఫినేషన్ బట్టి ఫార్ములాలో వేరియేషన్స్ వస్తాయి. అంటే ఇక్కడ నాకు 10 to రైస్ టైం ఎలా చెప్పాను, 10 to 90% అని చెప్పాను కదా, అప్పుడు మాత్రమే 2.2T వస్తుంది. అదే నాకు 0 to 95 ఉందనుకోండి, 0 to 95 ఉందనుకోండి, 2.35T అని వస్తుంది. జస్ట్ పాయింట్స్ లోనే వేరియేషన్. 2.35T, 2.35T, రైట్? అలానే ఇప్పుడు నాకు రైస్ టైము 0 to 95 కాకుండా 0 to 90తో కూడా డిఫైన్ చేస్తారు, డిపెండింగ్ అపాన్ ద సిస్టమ్ కండిషన్.
సో 0 to 90 ఉన్నప్పుడు we can write 2.3t అని రాయొచ్చు. 2.3t అర్థమవుతుంది కదా. రైస్ టైంకి సంబంధించింది ఇవన్నీ రైస్ టైం. సో ఇంకా ఫైనల్ గా ఇంకొకటి ఉందన్నమాట, ఎక్కువగా మనకి కనబడే వాటిలో 9 to 95, 5 నుంచి 95 వరకు ఉందనుకోండి, 5 నుంచి 95 వరకు ఉందనుకోండి, అప్పుడు రైస్ టైం ఎలా రాయొచ్చు అంటే రైస్ టైం 2.25t. ఇలా మనకి రైస్ టైం డెఫినేషన్ బట్టి ఆ ఫార్ములా డిరైవ్ చేసుకుంటే మనకి ఇలా చేంజ్ అవుతూ వస్తుంది. అంటే 0 to 95% అన్నప్పుడు డెరివేషన్ చేసేటప్పుడు 95% కి ఈక్వల్ చేసుకొని అందులో నుంచి మనం టీఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 2.35 వస్తుంది. అదే నాకు 10 to 90% వరకు నేను ఫార్ములా బేస్ చేసుకొని డెఫినేషన్ బేస్ చేసుకొని రాశాను అనుకోండి 2.2 వస్తుంది. కానీ ఎక్కువగా మనకి డిఫాల్ట్ గా 2.2t నేను అందుకే ఇది రాశాను. ఓకే, డిఫాల్ట్ గా మనకి 2.22నే. ఒకవేళ స్పెసిఫిక్ గా వాడు 0 to 95 అడిగితే 2.35 రాయాలి, 0 to 90 అడిగితే 2.3 రాయాలి. డెఫినేషన్స్ ఉన్నాయి. 5 to 95 అడిగితే 2.25 వస్తుంది. చూడండి, చాలా స్లైట్ వేరియేషన్. 2.25 ఉంది, 2.2 ఉంది, ఇది 2.3, 2.35. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ 0 to 90 అన్నాడు, 0 to 95, 0 to 90 ఉన్నప్పుడు 2.3, 95 ఉన్నప్పుడు ఇక్కడ 5 పెంచాలి అంతే. అర్థమైంది కదా. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి, పెద్ద కష్టమేం కాదు. 0 to 90 అన్నప్పుడు 2.3, 95 అన్నప్పుడు 2.35, ఇక్కడ 5 వచ్చింది కదా, 5 రావాలి అంతే. 5 to 95 లేదా ఇది గుర్తుపెట్టండి, 10 to 90 అంటే 2.2, 10 to 90 అంటే 2.2, 5 to 95 అన్నాడు కదా 2.25. అలా ఈజీగా ఒకసారి ట్రై చేసామంటే మనకి ఆన్సర్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే పెద్ద కష్టమేం కాదు ఈ ఫార్ములాస్. ఓకే, కానీ డిఫాల్ట్ గా మనకు అడిగేది రైస్ టైం అంటే ఈ ఫార్ములానే యూజ్ చేయాలి. డిఫాల్ట్ గా వాడు ఏం మెన్షన్ చేయకుండా డైరెక్ట్ గా అడిగారంటే ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ లో ఫస్ట్ ఆర్డర్ అయినా సెకండ్ ఆర్డర్ అయినా ఆల్మోస్ట్ ఇదే వస్తుంది. సో మనకి రైస్ టైము 2.2. అర్థమైంది కదమ్మా ఇవి. సో డిలే టైం రాశాను, డిలే టైం 0.7, రైస్ టైంలో 2.2 అనేది మెన్షన్ చేసుకోండి. సెటిలింగ్ టైం 2% అయితే 4t వస్తుంది, 5% అయితే 3t వస్తుంది సెటిలింగ్ టైం. ఓకే, డిలే టైం, రైస్ టైం, డిలే టైం, రైస్ టైం, సెటిలింగ్ టైం 3 వచ్చాయి. ఓకేనా, చెప్పండి సార్. డిలే టైము సెకండ్ ఆర్డర్ తో కంపేర్ చేయకండి. సెకండ్ ఆర్డర్ లో మళ్ళీ మనకి జీటా వాల్యూస్ వస్తాయి. అంటే అక్కడ మనకి మళ్ళీ చెప్పండి. ఫస్ట్ ఆర్డర్ లోనే మనము డిలే టైం వచ్చేసి 0.5 రాసాం కదా సార్ కనుక్కునేటప్పుడు. 50% సార్, 0.5. అట్లా చేయకూడదు గోపిచంద్. 50% అన్నప్పుడు 0.5 కాదు. ఏంటంటే డిలే టైం అనేది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 50% ఆఫ్ రెస్పాన్స్ వస్తుంది. అంటే సి ఆఫ్ టీ వాల్యూ ఇప్పుడు మనం ఫార్ములా ఇందాక రాసాం 1 - e⁻ t/T అని రాసాం కదా. ఇందాక మనం ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు 90% సాల్వ్ చేసాం, గుర్తుంది కదా. 90%. ఈ 90% చేసినప్పుడు వాడు అక్కడ టీ వాల్యూ మెన్షన్ చేశాడు, 30 seconds అని వాడు మెన్షన్ చేశాడు. కానీ ఇక్కడ నాకు టీ వాల్యూ అన్నోన్, టీ వాల్యూ తెలీదు. అంటే ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే 90% కాదు, ఇప్పుడు 50%. రైట్, 50% వస్తుంది చెప్తా. అంటే డెరివేషన్ ఎలా వెళ్తుందని నేను ప్రొసీజర్ చెప్తాను, దాన్ని బట్టి చూడండి. 0.5 = 1 - e⁻ t/T కదా. సో ఇందులో నాకు e⁻ t/T = 0.5 అని వస్తుంది. రైట్, అర్థమైంది కదా. సో దీంట్లో ఈ పవర్ తీసేస్తే -t/T = log e into 0.5 వస్తుంది. ఓకే, సో t = -t into log e into 0.5 వస్తుంది. రైట్, ఈ టీని ఏమంటున్నాం అంటే టీడీ అంటున్నాం, డిలే టైం. సో డిలే టైం = -t into log e 0.5. log e 0.5 క్యాలిక్యులేటర్ లో చూడు ఎంత వస్తుందో. అంటే ఐ మీన్ లాగర్థం ఉంటే, లాగర్థం క్యాలిక్యులేటర్ లో ఉంటే చెక్ చేయి. log 0.5 కదా, 0.5 log -0.310 అనే దగ్గర ఆ వాల్యూ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మీకు ఏంటంటే నేను చెప్పేది ఇక్కడ 0.7 అంటే
50% కదా అని డైరెక్ట్ గా 50% ఇక్కడ వచ్చిన 50% ఇక్కడ రావాలని లేదు, రైట్? లాగర్థం లో వస్తుంది కాబట్టి వాల్యూ చేంజ్ అవుతుంది. ఇక డెరివేషన్ లో మనకి ఇది స్టెప్ ఇన్పుట్ బేస్ చేసుకొని డెరైవ్ చేస్తాం. అంటే ఎగ్జాక్ట్ వాల్యూ ఇక్కడ కాదమ్మా, నేను ఇక్కడ 0.7 అనేది ఫిక్స్ చేసుకోండి, ఇదే మనకి మాక్సిమం వచ్చే వాల్యూ. ఓకే, సో ఇక్కడ 50కి 50 రాదు, 50కి 15 కదా సార్ అనేది కాదు. ఇలా మనం సాల్వ్ చేసుకున్నప్పుడు మనకి వాల్యూ అనేది వస్తుంది. చెప్పు గోపీచంద్. అదే సార్ -0.3D వచ్చింది సార్. అదే -0.70 రాశారు కదా, 0.3D కాదు 0.70 రాశారని డౌట్ వచ్చింది. -0.3కి వస్తుంది కానీ ఇక్కడ 0.7 రాసామంటారా? లాగ్ ఈ డెరివేషన్ ఏం లేదు, ఇంకా ఎందుకు మారింది? ఫస్ట్ ఆర్డర్ స్టెప్ రెస్పాన్స్ ఇదే ఫస్ట్ ఆర్డర్. 0.3T రావాలా లేదంటే 0.7 రావాలా, ఇదే కదా మన డౌట్, రైట్? సో ఇది నేను చెక్ చేస్తానండి, నెక్స్ట్ క్లాస్ లో నేను క్లారిటీ ఇస్తాను. రేపు క్లాస్ ఉంది కదా, రేపు క్లాస్ లో ఒకసారి క్లారిటీ ఇస్తాను 0.3 0.7 అనేది. సో ఇది కొంచెం కన్ఫర్మేషన్ తీసుకున్నాంలేమా, రేపు క్లాస్ లో నేను చెప్తాను, రైట్? డెరివేషన్ అయితే ఇదే, ఒకసారి నేను రెఫర్ చేసి చెప్తానండి. ఓకే, క్లారిటీ ఇస్తాను, మళ్ళీ క్లాస్ స్టాప్ అవ్వడానికి. సో ఇక్కడ వరకు 0.3 వచ్చింది, సో రెక్టిఫై తీసుకోండి. అంటే ఇది 0.3 0.7 అనేది డెరివేషన్ ప్రకారం అయితే 0.3 వస్తుంది మనకి. సో అది నేను కన్ఫర్మేషన్ చేసుకొని రేపు చెప్తాను, రైట్? ఓకే, గుడ్. నెక్స్ట్ మనకి స్టెప్ రెస్పాన్స్ లో ఇప్పటివరకు మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే టైం రెస్పాన్స్ పారామీటర్స్. అవి మనం ఇప్పటి వరకు దానిలో చెక్ చేసింది. టైం రెస్పాన్స్ పారామీటర్ అంటే టీడీ వాల్యూ, అలానే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది టీఆర్ వాల్యూ అండ్ టీఎస్ వాల్యూ. ఓకేనా? సో ఇవి మనకి టైం రెస్పాన్స్ పారామీటర్. అండ్ ఆల్సో వీ కెన్ ఇంక్లూడ్ ఈఎస్ఎస్ ఆల్సో. ఈఎస్ఎస్ అంటే స్టడీ స్టేట్ ఎర్రర్. ఓకేనా? స్టడీ స్టేట్ ఎర్రర్. అలానే సిస్టమ్ పారామీటర్ అనే ఒకటి ఉంది. సిస్టమ్ పారామీటర్స్ అంటే సిస్టమ్ లో ఉండే పారామీటర్ మనకు ఉంది, దాన్ని క్యాపిటల్ టీ అని చెప్తాం, టైం కాన్స్టెంట్. ఓకే, సో మరి టైం కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్. ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్. మరి ఇవి క్యాలిక్యులేట్ చేయాలంటే ఇందాక చూసాం, క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్. సో ఇవి ఈ పారామీటర్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే టైం రెస్పాన్స్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్. రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్ అనేది అందులో నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే కొంచెం డిఫరెన్స్ ఉండాలి, సిస్టమ్ పారామీటర్స్ వేరు, రెస్పాన్స్ పారామీటర్స్ వేరు. రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ అవుట్పుట్ నుంచి డిరైవ్ చేసేవి ఇవి. సిస్టమ్ నుంచి డిరైవ్ చేస్తే టైం కాన్స్టెంట్ డిరైవ్ చేయొచ్చు. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. స్టాండర్డ్ ఫామ్ లో రాసుకొని 1/s+t టైం కాన్స్టెంట్ ఫామ్ ఉంది కదా, సో అందులో రాసుకొని మనం డిరైవ్ చేసుకొని టైం కాన్స్టెంట్ రాయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్. డిలే టైం ఏం రిప్రజెంట్ చేస్తుందంటే స్లగ్గిష్ ఆర్ స్లో రేట్. అంటే సిస్టమ్ స్లోగా ఉందా, ఫాస్ట్ గా ఉందా. స్లగ్గిష్ అంటే స్లో రెస్పాన్స్ అంటాం. స్లో అనేది స్లగ్గిష్ అంటే స్లోగా ఉంది అని. సో స్లో రెస్పాన్స్ అంటాం. సో ఆ డిలే టైం ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఏ ప్రాపర్టీని రిప్రజెంట్ చేస్తుంది అంటే స్లగ్గిష్నెస్ ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అలానే మనం రైస్ టైం చూసాం అనుకోండి, రైస్ టైం అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే స్పీడ్ ఆఫ్ ఏ సిస్టమ్. స్పీడ్ ఎక్కువ ఉందంటే రైస్ టైం తక్కువ ఉండాలి, ఆపోజిట్, రైట్? అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ పారామీటర్స్ రెండు ఉన్నాయి, అవి కూడా చూసాం. సెటిలింగ్ టైం. ఓకే, సో సెటిలింగ్ టైము డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ ఎక్కువ ఉందంటే సెట్లింగ్ టైం తక్కువ ఉందంటే, స్టేబుల్ గా ఉంది సిస్టమ్ అంటే తొందరగా సెట్లింగ్ టైం అనేది తక్కువ ఉంటుంది అని అర్థం, రైట్? అలానే స్టడీ స్టేట్ అనేది యాక్యురసీని రిప్రజెంట్ చేస్తుంది. యాక్యురసీ ఆఫ్ ఏ సిస్టమ్. యాక్యురేట్ గా ఉంది సిస్టమ్ అంటే ఎర్రర్ తక్కువ ఉంది అని, యాక్యురేట్ గా ఉందంటే ఎర్రర్ తక్కువ ఉంది. సో కాబట్టి ఇది కొంచెం థియరీ క్వశ్చన్లకి మనకి ఎక్కువగా వస్తుంటాయి. సో ఇవి కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్.
అండ్ ఆల్సో నిన్న క్లాస్లోనే ఆల్రెడీ చెప్పుకున్నాను, స్టెప్ రెస్పాన్స్ ని యూజ్ చేసి వీ క్యాన్ ఐడెంటిఫై స్టేబుల్ ఆర్ అన్స్టేబుల్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇది నేను ఎందుకు స్పెసిఫై చేస్తున్నా అంటే స్టెప్ రెస్పాన్స్ యూజ్ చేసి మార్జినల్లీ స్టేబుల్ సిస్టమ్ ని ఐడెంటిఫై చేయడం కుదరదు. ఇది ఒక్కటి పాసిబుల్ కాదు స్టెప్ రెస్పాన్స్ లో. అదే మనకి ఇంపల్స్ తీసుకున్నాం అనుకోండి, ఇంపల్స్ రెస్పాన్స్ లో అన్ని పాసిబుల్ అవుతాయి. అంటే మనకి స్టేబుల్ కావాలన్నా చెప్పొచ్చు, అన్స్టేబుల్ కావాలన్నా చెప్పొచ్చు, అలానే మార్జినల్లీ స్టేబుల్ కావాలన్నా కూడా ఐడెంటిఫై చేయొచ్చు అనేది దానిలో ఇంటర్నల్ గా ఉన్న కాన్సెప్ట్ అనమాట. స్టెప్ రెస్పాన్స్ స్టేబుల్, అన్స్టేబుల్, మార్జినల్లీ స్టేబుల్, ఇలా మనకి కేటగిరీస్ గా స్ప్లిట్ చేసుకుంటే, అంటే ఏది రిప్రజెంట్ చేస్తుంది అనేది తీసుకుంటే ఇది అర్థమైంది కదా. అలానే లాస్ట్ క్లాస్ లో మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను, స్టెప్ రెస్పాన్స్ అనేది బౌండెడ్ సిగ్నల్ అని చెప్పాను. ఇది ఆల్రెడీ రాస్తుంటారు, బౌండెడ్ సిగ్నల్. ఇంపల్స్ రెస్పాన్స్ అనేది అబ్సల్యూట్ ఇంటిగ్రల్ సిగ్నల్ అంటాం. అబ్సల్యూట్ ఇంటిగ్రల్ సిగ్నల్. ఓకే, అబ్సల్యూట్ ఇంటిగ్రల్ సిగ్నల్. సో ఇవన్నీ మనకి దానికి సంబంధించిన పారామీటర్స్. సో ఇక్కడ మనకి టీడీ వాల్యూ, టీఆర్ వాల్యూ, టీఎస్ వాల్యూ, అనేది మన స్టడీ స్టేట్ ఎర్రర్ ఆల్రెడీ చదివినప్పుడు చెప్పాం. స్టడీ స్టేట్ ఎర్రర్ అంటే 1/a ప్లస్ కేపీఆర్ కేవీ లైక్ దట్ యూ హ్యావ్. అంటే కేపీ అంటే స్టెప్ కాబట్టి డైరెక్ట్ గా కేపీ రాశాను. సో ఇక్కడ స్టడీ స్టేట్ ఎర్రర్ ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం మనం. ఇన్పుట్ టైప్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ ఏముందనేది తెలియాలి. అలానే టైప్ 0నా, టైప్ 1నా, టైప్ 2 అలా తెలియాలి సిస్టమ్. అలానే సిస్టమ్ యూనిటీ ఫీడ్బ్యాక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో స్టడీ స్టేట్ ఎర్రర్ ఇన్పుట్స్ టైప్ ఆఫ్ ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టడీ స్టేట్ ఎర్రర్ టైప్ 0, టైప్ 1 అలా సిస్టమ్ యొక్క టైప్ ని బేస్ చేసుకొని కూడా స్టడీ స్టేట్ ఎర్రర్ వేరీ అవుతుంది. కానీ డిలే టైం, రైస్ టైం, సెట్లింగ్ టైం అనేది వీటి మీద డిపెండ్ అయి ఉండదు. ఓకే, వీటి మీద డిపెండ్ అయి ఉండదు. ఇవి టీడీ, టీఆర్, టీఎస్ వాల్యూస్ కాన్స్టెంట్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్ చూసారనుకోండి, 3t లేదంటే 4t ఇలా రాసాం. 4t అంటే టైం కాన్స్టెంటే కదా. సో టీఎస్ వాల్యూ టైం కాన్స్టెంట్, సిస్టమ్ పారామీటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో డిలే టైం తీసుకున్నా అంతే, రైస్ టైం తీసుకున్నా అంతే. అక్కడ మనకి టైప్ ఆఫ్ ఇన్పుట్ అంటే స్టెప్, ర్యాంప్, పెరాబోలా ఇలాంటి ఇన్పుట్ తో సంబంధం లేదు. సిస్టమ్ డిజైన్ చేసిన తర్వాత దాని యొక్క టైం కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అయ్యి టీడీ వాల్యూ, టీఆర్ వాల్యూ, టీఎస్ వాల్యూ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప ఆ డిజైన్ చేసిన సిస్టమ్ లో ఇన్పుట్ ఏది ఇస్తున్నాం అనేది దీనికి అనవసరం. టీడీ, టీఆర్, టీఎస్ అనేది ఇన్పుట్ మీద డిపెండ్ కాదు. అలానే టైప్ 0, టైప్ 1, టైప్ 2 ఇలాంటి వాటి మీద డిపెండ్ కాదు. రైట్, ఓన్లీ థింగ్ ఈస్ టైం కాన్స్టెంట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. సో అది మన ఫార్ములాస్ నుంచి మనం అనాలిసిస్ చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్. ఓకే, రైట్. సో ఈ కీ పాయింట్స్ అన్ని స్టెప్ రెస్పాన్స్ సంబంధించింది. చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి కాబట్టి ఎక్కువ పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ర్యాంప్, పారాబోలా చూద్దాం. ర్యాంప్ అండ్ పారాబోలా. ర్యాంప్ ఇన్పుట్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. ఇంకా మనం ఫస్ట్ ఆర్డర్ లోనే ఉన్నాము. ర్యాంప్ ఇన్పుట్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. సో ర్యాంప్ ఇన్పుట్ అనగానే సి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎస్ వాల్యూ ఏం రాయొచ్చు, 1/s², బికాస్ ఇట్ ఈస్ ఏ ర్యాంప్ ఇన్పుట్ కాబట్టి. అండ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ 1/s². ఇది ఫస్ట్ క్లాస్ లోనే ఆల్రెడీ చెప్పుకున్నాం. సో దీనికి మళ్ళీ నేను డెరివేషన్ ఏం చేయట్లేదు, బికాస్ డైరెక్ట్ గా మనకి ఎక్స్ప్రెషన్ కావాలి కాబట్టి. సో సి ఆఫ్ టీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే టీ మైనస్ క్యాపిటల్ టీ ఇంటూ 1 - e పవర్ స్మాల్ టీ బై క్యాపిటల్ టీ. ఓకే, స్మాల్ టీ బై క్యాపిటల్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ. ఇది డిఫాల్ట్. సో టీ మైనస్ అంటే దీన్ని మనం కొంచెం సింప్లిఫై చేసుకోగలిగితే టీ మైనస్ క్యాపిటల్ టీ అని వస్తుంది, ప్లస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై క్యాపిటల్ టీ. సో దీన్ని మనం స్టడీ స్టేట్ రెస్పాన్స్ అన్నాం. స్టడీ స్టేట్, ట్రాన్సియెంట్ స్టేట్ రెండు వస్తాయి కదా. సో స్టడీ స్టేట్ ఇది ట్రాన్సియెంట్ స్టేట్, ఇది స్టడీ స్టేట్. ఓకేనా. సో ఇది మనకి సి ఆఫ్ టీ వాల్యూ, ర్యాంప్ కి సంబంధించిన సి ఆఫ్ టీ వాల్యూ. నోట్ చేసుకుంటే వెళ్ళిపోండి కదా, ఇంటి డెరివేషన్ అవసరం లేదు. ఈ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు
జనరల్ గా మనకు తెలిసిన ఫార్ములా రెండు ఇన్పుట్ కి అవుట్పుట్ కి మధ్య డిఫరెన్స్ ఆర్ ఆఫ్ టీ ఇంటూ సి ఆఫ్ టీ. ఇన్పుట్ కి అవుట్పుట్ మధ్య ఉన్న డిఫరెన్స్ నే ఈ ఆఫ్ టీ అన్న టైం కాన్స్టెంట్ కాబట్టి. సో ఎందుకంటే ఇక్కడ నాకు టైం కాన్స్టెంట్ డైరెక్ట్ గా రాస్తున్నాను. ఓకే రైట్. సో ఇది టైం కాన్స్టెంట్ లో ఆర్ ఆఫ్ టీ మైనస్ సి ఆఫ్ టీ కాబట్టి ఆర్ ఆఫ్ టీ ర్యాంప్ ఇన్పుట్, సి ఆఫ్ టీ అవుట్పుట్, ఇది అవుట్పుట్. సో కాబట్టి మైనస్ చేసిన ఆర్ ఆఫ్ టీ అంటే టీనే కదా, టీ మైనస్ ఆర్ ఆఫ్ టీ అంటే టీ మైనస్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వస్తుంది. అంటే ఎర్రర్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైం కాన్స్టెంట్ టైం తో రిప్రజెంట్ చేశాను. అదే మనకి స్టడీ స్టేట్ ఎర్రర్ కావాలనుకోండి లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ అని రాసి ఈ ఆఫ్ టీ అని రాస్తాం. సో దీన్ని మీరు సబ్స్టిట్యూట్ చేశారంటే వాల్యూ మనకి క్యాపిటల్ టీ వస్తుంది. క్యాపిటల్ టీ వస్తుంది. క్యాపిటల్ టీ అంటే మనకి ఎర్రర్ అనేది ఎర్రర్ ఎంత వస్తుంది? క్యాపిటల్ టీ. ర్యాంప్ కదా, జనరల్ గా ర్యాంప్ అయితే ఎలా రావాలి మనకి? ఇలా రావాలి. కానీ ఇక్కడ ఎర్రర్ ఎంత ఉంది? క్యాపిటల్ టీ ఉంది. సో కాబట్టి క్యాపిటల్ టీ ఎర్రర్ తో నాకు రెస్పాన్స్ అనేది రావాలి, క్యాపిటల్ టీతో రావాలి. ర్యాంప్ అనేది జనరల్ గా ఇలా రిప్రజెంట్ చేస్తాము. కానీ నాకు ఎర్రర్ అనేది ఇక్కడ ఎర్రర్, ఈ ఎర్రర్ నాకు స్టడీ స్టేట్ ఎర్రర్ అంటాం. సో క్యాపిటల్ టీ అనేది రాస్తాం. స్టడీ స్టేట్ ఎర్రర్ ఈస్ క్యాపిటల్ టీ. సో ర్యాంప్ ఇన్పుట్ మన ర్యాంప్ రెస్పాన్స్ సి ఆఫ్ టీ అనేది ర్యాంప్ రెస్పాన్స్ సి ఆఫ్ టీ. ఓకేనా? సో ర్యాంప్ ఇన్పుట్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. అర్థమైంది కదా? కొంచెం ఫాస్ట్ గా నోట్ చేసేసుకోండి. నెక్స్ట్ పారాబోలిక్ వెళ్దాం. ఇది ఎనఫ్, ఐ థింక్ దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ దిస్. సో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడానికి ర్యాంప్ నుంచి మనం ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసాం, క్యాపిటల్ టీ వచ్చింది. ఇలానే మనం పారాబోలిక్ చేద్దాం. పారాబోలిక్ సిగ్నల్ కి నేను ఇక్కడే మోడిఫై చేస్తున్నాను. పారాబోలిక్ సిగ్నల్, పారాబోలిక్. ఓకే, సో పారాబోలిక్ సిగ్నల్ కావాలన్నప్పుడు ఇక్కడ మనకి వాల్యూ ఓన్లీ థింగ్ ఇస్ ఎస్ క్యూబ్ అని ఉండాలి. ఓకే, ఎస్ క్యూబ్ ఉండాలి. ఇంకా రిమైనింగ్ అంతా చేంజెస్ వస్తాయి, ఆ చేంజెస్ అనేది రాద్దాం. పారాబోలిక్ అంటే ఐడియా ఉంది కదా, పారాబోలిక్ అంటే ఆర్ ఆఫ్ టీ వాల్యూ టీ స్క్వేర్ బై 2 ఇంటూ యూ ఆఫ్ టీ. ఇది పారాబోలిక్. టీ స్క్వేర్ బై 2 అనేది కంపల్సరీ ఉండాలి, రైట్? సో సి ఆఫ్ ఎస్ వై. మరి దీన్ని సాల్వ్ చేసుకున్నాం అనుకోండి, మనకి కావాల్సిన వాల్యూ సి ఆఫ్ టీ వాల్యూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే టీ స్క్వేర్ బై 2 ఇంటూ మైనస్ టీ ఇంటూ, ఇది కొంచెం ఎక్స్ప్రెషన్ రాసేసుకోండి మా, డెరివేషన్ ఏం అవసరం లేదండి. 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై క్యాపిటల్ టీ, రైట్? సో ఇది మొత్తం మనకి సి ఆఫ్ టీ వాల్యూ. ఈ మొత్తానికి కలిపి డిఫాల్ట్ గా యూ ఆఫ్ టీ అనేది మల్టిప్లై అయ్యి ఉంటుంది, రైట్? సో ఇది సి ఆఫ్ టీ, సి ఆఫ్ టీ వాల్యూ ఇది. సి ఆఫ్ టీ వాల్యూ అర్థమైంది కదా? నెక్స్ట్ ఎర్రర్ సిమిలర్ గా ఇందాక రాసినట్టు ఆర్ ఆఫ్ టీ మైనస్ సి ఆఫ్ టీ ఫైండ్ అవుట్ చేసాము. టీ స్క్వేర్ బై 2 అనేది ఆర్ ఆఫ్ టీ. మరి ఆర్ ఆఫ్ టీ నుంచి అది తీసేస్తామంటే మనకి రిమైనింగ్ ఏం మిగులుతుంది అనేది ఇక్కడ రాస్తున్నాను. టీ మైనస్ క్యాపిటల్ టీ
వాయిస్ ఆడిబుల్ ఉందమ్మా? బోర్డ్ విజిబిలిటీ ఉందా? Yes, sir.
వాయిస్ ఆడిబుల్ ఉందమ్మా? ఇప్పుడు ఓకేనా వాయిస్? యశ్వంత్ ఇప్పుడు ఓకేనా? నిఖిల్ సార్ వాయిస్ వినబడుతుంది? సార్ వినిపిస్తుంది. రైట్. సో రెస్పాన్స్ అడిగాడంటే సి ఆఫ్ ఎస్ వరకు చేయండి మా. స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటే ఫైనల్ వాల్యూ రీచ్ అయిన తర్వాత ఎంత వస్తుందని అడుగు. ఇది యాక్చువల్ క్వశ్చన్. సో టైం డొమైన్ లో సాల్వ్ చేయకుండా ఎస్ డొమైన్ లో ఉంది కాబట్టి ఎస్ డొమైన్ లో కన్వర్ట్ చేసుకున్నాం. ఎస్ ఇంటూ సి ఆఫ్ ఎస్ రావాలి. దాన్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తే 0.5 అనేది ఆన్సర్ వస్తుంది. 0.5 అనేది ఆన్సర్. ఓకే, సో ఇలానే ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. వెరీ సింపుల్ క్వశ్చన్. అర్థమైంది కదమ్మా ఇది? సార్ మళ్ళీ చెప్పండి సార్, ఏం వినలేదు సార్. అసలు ఈ క్వశ్చన్ స్టార్టింగ్ నుంచి వినలేదా యశ్వంత్? లేదు సార్, ముందే ఇంకా ఆఫ్ అయిపోయింది సార్. పారాబోలిక్ ఆఫ్ అయిపోయింది. పారాబోలిక్ ఇన్పుట్ చెప్పేటప్పుడు. అవునా? అవును సార్. వాయిస్ వాయిస్ వినపడలేదు ఎంతసేపు? వినపడలేదు సార్. సరే సరే సరేలే, క్వశ్చన్ రబ్ చేశాను. మీ దగ్గర క్వశ్చన్ ఉందా పోనీ? ఎస్ సార్. క్వశ్చన్ ఉంది కదా? నోట్ చేశాం సార్. ఓకే ఓకే, క్వశ్చన్ నోట్ చేశారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ క్వశ్చన్ లో మనకి క్వశ్చన్ నుంచి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయండి ఫస్ట్. క్వశ్చన్ నుంచి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే మనకి సిస్టమ్ ఓకే, సిస్టమ్ లో ఆర్ ఆఫ్ ఎస్ వాల్యూ, సి ఆఫ్ ఎస్ వాల్యూ. సి ఆఫ్ ఎస్ అనేది అవుట్పుట్, ఆర్ ఆఫ్ ఎస్ అనేది ఇన్పుట్. సో ఆర్ ఆఫ్ ఎస్ వాల్యూ క్వశ్చన్ లో వాడు ఇచ్చాడు, యూనిట్ స్టెప్ ఇన్పుట్ అన్నాడు కాబట్టి ఆర్ ఆఫ్ ఎస్ వాల్యూ 1/s గా రాయొచ్చు. సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్ గా మనకు కావాల్సింది రెస్పాన్స్. ఈ రెస్పాన్స్ కావాలి యాక్చువల్ గా. ఓకే, అడిగింది స్టడీ స్టేట్ రెస్పాన్స్ అన్నాడు కదా. సో ఫస్ట్ రెస్పాన్స్ అంటే అవుట్పుట్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికి మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సపోర్ట్ ఉంటే మనం చేయగలం. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏం చేస్తారంటే వాడిచ్చిన క్వశ్చన్ లో ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డిజైన్ చేయడానికి ట్రై చేయండి. ఆ క్వశ్చన్ లో మరి ఒకసారి చెక్ చేశారంటే జీరో అట్ ఎస్ ఈక్వల్ టు -1 అన్నాడు. 0 at s ఈక్వల్ టు -1 అంటే s+1. 0 అనేది న్యూమరేటర్ లో ఉంటుంది కదా. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో న్యూమరేటర్ లో ఉన్నది జీరోస్, డినామినేటర్ లో ఉన్నది పోల్స్. ఓకేనా? సో న్యూమరేటర్ లో ఉన్నది జీరోస్. నేను క్వశ్చన్ మీ దగ్గర ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా రాస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఆల్రెడీ రాసుకుని ఉంటే. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో జనరల్ గా మనం ఇలా రాస్తాం. పోల్ జీరో ఫామ్ అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. పోల్ జీరో ఫామ్ s+p1 s+p2 ఇలా రిప్రజెంట్ చేస్తాం. s⁻r. ఇది యాక్చువల్ గా కంప్లీట్ గా పోల్ జీరో ఫామ్ అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. క్వశ్చన్ లో మనకి s⁻r గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి దీని గురించి అవసరం లేదు. s⁻r అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజన్. క్వశ్చన్ లో ఎక్కడ డేటా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏం లేదని అర్థం. అంటే ఆర్ వాల్యూ 0 అని తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే రైట్. నెక్స్ట్ మనకి జీరోస్ ఏం చెప్పాడు? 1 0 ఉందని చెప్పాడు. 1 0 అంటే నాకు ఒకటే వస్తుంది ఇక్కడ. రైట్, 1 0 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ పోల్స్ ఏం చెప్పాడు? -1 ± j1 అన్నాడు. అంటే ఇక్కడ 2 ఉన్నట్టే కదా. -1 + j అనే ఒకటి, అలానే -1 - j అని 2 ఉన్నాయి కాబట్టి p1 పోలు p2 పోల్ ఇలా నాకు 2 వస్తాయి. ఓకేనా? క్వశ్చన్ లో వాడు ఇచ్చింది ఇది. అర్థమైందా? సో ఇప్పుడు p1 పోల్ p2 పోల్ రావాలి అంటే ఇక్కడ జీరోస్ చెప్పాడు. జీరో వాల్యూ ఏం చెప్పాడు? z1 వాల్యూ ఎంత అన్నాడు? -1 అన్నాడు. z1 వాల్యూ -1. సో కాబట్టి z1 వాల్యూ -1 కాబట్టి ఇక్కడ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు కే వాల్యూ గురించి వాడు ఆల్రెడీ మెన్షన్ చేసినాడు. కే వాల్యూ అంటే మల్టీప్లయర్ అన్నాడు కదా. మల్టీప్లయర్ వాల్యూ కే వాల్యూ 1 అని చెప్పుకుంటాడు. మల్టీప్లయర్ వాల్యూ కే వాల్యూ 1. సో కాబట్టి 1 × s + z1. z1 వాల్యూ నాకు -1 అన్నాడు. -1 అంటే నాకు s + z1 = 0 చేస్తే s = -z1 వస్తుంది. లేదు మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే s = -1 వాడు ఇచ్చాడు కదా. నాకు ఈ వాల్యూ రావాలంటే s + 1 = 0నే కదా దీని నుంచే. సో కాబట్టి నేను పోల్ ఏం రాయాలి? s + 1 రాయాలి. అప్పుడే నాకు s = -1 వస్తుంది. అర్థమవుతుంది కదమ్మా? సో వాడు ఇచ్చిన క్వశ్చన్ s = -1 అన్నాడు. సో s + 1 గా రాసుకోగలిగితేనే s = -1 వస్తుంది. ఓకే,
సో ఇది అర్థమైందంటే నెక్స్ట్ పోల్ రాస్తాను నేను. ఓకే, -1 ప్లస్ జే అన్నాడు అంటే దీనికి ఆపోజిట్ లోనే రాయాలి. ఇక్కడ -1 ఉంటే +1 గా రాశాను అంటే ఇక్కడ నాకు -1 ఉన్న చోట ప్లస్ రాయాలి, ప్లస్ ఉన్న చోట మైనస్ రాయాలి. సో కాబట్టి S+1 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -J1 అని రాయొచ్చు. ఇంకొక పోలు S+1 మైనస్ ఉంది కాబట్టి +J1 గా రాయొచ్చు. అర్థమైంది కదా ట్రాన్స్ఫర్ ఫంక్షన్? వాయిస్ క్లారిటీ ఉంది కదా? అర్థమైందమ్మా? వాయిస్ వినబడుతుందా? యా. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఫామ్ చేయాలనేది చెప్పాను. k=1 క్వశ్చన్ లో వాడిచ్చాడు మల్టిప్లయర్ గెయిన్ అని. నెక్స్ట్ S+1 ఎందుకు రాస్తామంటే S=-1 రావాలంటే S+1 రాస్తేనే వస్తుంది. నెక్స్ట్ అలానే దీనికి ఆపోజిట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ గా రాసుకుంటే ఇలా వస్తుంది. సో ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ స్టెప్ మనం సింప్లిఫై చేయాల్సిన స్టెప్. సో సింప్లిఫై చేయాలి అంటే ఎలా సింప్లిఫై చేస్తాం? ఓన్లీ థింగ్ ఇస్ ఇది ఏగా అనుకోండి, S+1 ని ఏగా తీసుకోండి, ఇది బిగా తీసుకోండి. సో A - B ఇంటూ A+B. సో A² - B². ఓకేనా? సో దాని ప్రకారం ఇప్పుడు సింప్లిఫై చేస్తున్నా. S+1 బై న్యూమరేటర్ అలానే ఉంది. A వాల్యూ S+1 హోల్ స్క్వేర్ మైనస్ B వాల్యూ J. సో J². J² అంటే -1 కాబట్టి ఇది ప్లస్ అయిపోతుంది. ఓకే, సో S+1 బై S+1 హోల్ స్క్వేర్. ఓకేనా? +1 బికాస్ J² వాల్యూ -1 ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. సో దీన్ని మీరు సింప్లిఫై చేశారంటే ఈ ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ చూడండి. S+1 బై ఏం లేదు A+B హోల్ స్క్వేర్ ఫార్మ్ రాయండి. S² + 2S+2. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది. ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం రెస్పాన్స్ కనుక్కోవాలి, C(S) వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా రాయాలో చెప్పాను. నెక్స్ట్ మనం C(S) వాల్యూ సాల్వ్ చేద్దాం. అర్థమైంది కదా స్టెప్స్? సో C(S) వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చెప్తున్నాను. వాయిస్ ఓకేనా? బ్రేక్ అవ్వట్లేదు కదా? ఎస్ సార్. సో ఇప్పుడు C(S) వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తెలిసింది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వాల్యూ తెలుసు, R(S) వాల్యూ తెలుసు, C(S) వాల్యూ కావాలి. C(S) is equal to R(S) into ట్రాన్స్ఫర్ ఫంక్షన్. R(S) into ట్రాన్స్ఫర్ ఫంక్షన్. R(S) వాల్యూ 1/S, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ S+1 బై S² ప్లస్ 2S+2. ఓకే, ఇది C(S). దీన్ని రెస్పాన్స్ అంటారు. దీన్ని బేసిక్ గా అవుట్పుట్ అంటాము, లేదంటే రెస్పాన్స్ అంటాం. అవుట్పుట్ ఆర్ రెస్పాన్స్ అంటాం. కానీ వాడు అడిగిన క్వశ్చన్ రెస్పాన్స్ కాదు, స్టడీ స్టేట్ రెస్పాన్స్ అన్నాడు. స్టడీ స్టేట్ రెస్పాన్స్. వాడు అడిగిన క్వశ్చన్ రెస్పాన్స్ కాదు, స్టడీ స్టేట్ రెస్పాన్స్. సో స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటే ఈ రెస్పాన్స్ స్టడీ స్టేట్ రీచ్ అయిపోయింది. ఈ రెస్పాన్స్ అంటే ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ స్టడీ స్టేట్ రీచ్ అయిపోయిన తర్వాత దాని వాల్యూ ఎంతో మనం చెప్పాలి. స్టడీ స్టేట్ రీచ్ అయిన తర్వాత వాల్యూ చెప్పాలి, రైట్? సో కాబట్టి స్టడీ స్టేట్ రీచ్ అయిన తర్వాత వాల్యూ కావాలంటే దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం మనం? స్టడీ స్టేట్ రీచ్ అయిన అంటున్నాం కదా. సో కాబట్టి యాక్చువల్గా వాడు అడిగింది ఏంటంటే రెస్పాన్స్ కాదు, స్టడీ స్టేట్ రెస్పాన్స్ అడిగాడు కాబట్టి. సో యాక్చువల్గా వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే లిమిట్ t→∞ దగ్గర C(t) వాల్యూ ఎంత ఉంది అని అడిగాడు. ఇది వాడు అడిగిన క్వశ్చన్. స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటే అది. ఓకే, ఇక్కడ నాకు S డొమైన్ లో ఉంది, ఇది టైం డొమైన్ లో ఉంది. సో టైం డొమైన్ t→∞ కాబట్టి S డొమైన్ లో నేను మారుస్తాను. ఇనిషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ థీరమ్స్ మనకు ఐడియా ఉంది. ఇది ఫైనల్ వాల్యూ థీరం, ఇది ఫైనల్ వాల్యూ. సో ఫైనల్ వాల్యూ కాబట్టి థీరం యూజ్ చేసి ఇనిషియల్ వాల్యూ దట్ ఈస్ S డొమైన్ లో రాస్తున్నాను. లిమిట్ S→0 S into C(S). S into C(S). సో లిమిట్ S→0 S వాల్యూ అలానే ఉంది, 1/S అలానే తీసుకోండి. అండ్ ఆల్సో S+1 బై S² ప్లస్ 2S+2. ఓకే, అర్థమవుతుంది కదా? ఫైనల్ వాల్యూ థీరం యూజ్ చేసి చేసాం. ఫైనల్ వాల్యూ థీరం. బై యూజింగ్ ఫైనల్ వాల్యూ థీరం యూ కెన్ కన్వర్ట్ దిస్ టైమ్ టు S డొమైన్. టైం వాడు అడిగింది ఇది, సో S డొమైన్ లో రాశాను S into C(S). సో ఇవే. ఓకే, S క్యాన్సిల్ అవుట్ అయ్యాయి. నెక్స్ట్ ఏం రాయొచ్చు మనం?
ఎస్ ఉన్న చోట జీరో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎస్ ఉన్న చోట జీరో సబ్స్టిట్యూట్ చేశారంటే 1/2 అంతే కదా, జీరో ఇక్కడ జీరో 1/2 అంటే 0.5. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. స్టడీ స్టేట్ రెస్పాన్స్ అడిగితే ఇది చేయాలి. వాయిస్ క్లారిటీ ఉందా? అర్థమైందా? అర్థమైందమ్మా? ఎస్ సార్. ఓకేనమ్మా? వాయిస్ క్లారిటీ అంతా ఓకేనా? అర్థమైంది కదా ప్రాబ్లం? నెక్స్ట్ ప్రాబ్లం చేద్దామా? వాయిస్ ఓకేనా? మళ్ళీ రీఫ్రెష్ చేశా. ఎవరైనా ఒకరు రెస్పాండ్ అవ్వండి. ఎస్ సార్. ఓకే గుడ్. సో నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో అర్థమైంది కదా, స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటే 0.5. రెస్పాన్స్ అడిగితే ఇక్కడ వరకు వదిలేస్తాం, లేదా టైం డొమైన్ లో మార్చుకోవాలని చెప్తాం. కానీ వాడు అయింది స్టడీ స్టేట్ రెస్పాన్స్ కాబట్టి t→∞ దగ్గర వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు కాబట్టి 0.5. స్టడీ స్టేట్ రెస్పాన్స్ అనొచ్చు, లేదంటే ఫైనల్ వాల్యూ అని కూడా చెప్పొచ్చు. సో కాబట్టి ఆన్సర్ మనకి 0.5. ఫైనల్ వాల్యూ అని అడిగినా సేమ్. ఫైనల్ వాల్యూ, స్టడీ స్టేట్ వాల్యూ, డీసీ గెయిన్ వాల్యూ. నిఖిల్ మళ్ళీ పోయిందా వాయిస్? ఏంటి చాట్ బాక్స్ లో పెట్టండి. అదే మనకి మధ్యలో డిస్టర్బెన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 3. డైరెక్ట్ గా సిస్టమ్ ఇచ్చాడు. సిస్టమ్ లో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వాడు మెన్షన్ చేశాడు, S+A. ఓకేనా? సిస్టమ్ మెన్షన్ చేశాడు. సిస్టమ్ రెస్పాన్స్ ఇచ్చాడు. సిస్టమ్ యొక్క రెస్పాన్స్, రైట్? రెస్పాన్స్ ఒకసారి చెక్ చేయండి. దిస్ ద క్వశ్చన్. ఇదంతా క్వశ్చన్ లోనే ఉంది, క్వశ్చన్ లోనే మెన్షన్ చేశాడు మొత్తం కంప్లీట్ గా. సో ఇక్కడ నాకు రెస్పాన్స్ అనేది ఈ విధంగా వస్తుంది, రెస్పాన్స్, రైట్? సో ఇప్పుడు నాకు డేటా ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ 2 అని ఇచ్చాడు, రైట్? వన్ మోర్ థింగ్, ఇక్కడ నాకు ఇంకొక వాల్యూ, ఈ వాల్యూ 0.2. ఈ టైం పీరియడ్ C(t) ఇచ్చాడు. ఇది C(t), R(t). ఓకేనా? 0.2 0.2 సిస్టమ్ యొక్క రెస్పాన్స్. అయితే ఏం కనుక్కోవాలి అంటే ఫైండ్ A and K వాల్యూస్. ఫైండ్ A and K వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? అసలు ఏంటి క్వశ్చన్, దేనికి సంబంధించింది? క్వశ్చన్ దేనికి రిలేటెడ్ గా ఉంది? స్టెప్ రెస్పాన్స్. ఓకే, స్టెప్ రెస్పాన్స్. ఫస్ట్ ఆర్డరా సెకండ్ ఆర్డరా? ఫస్ట్ ఆర్డర్. సో ఫస్ట్ ఆర్డర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఫస్ట్ ఆర్డరా సెకండ్ ఆర్డరా, ఫస్ట్ అది ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ అండ్ ఇట్ ఈస్ ఏ స్టెప్ రెస్పాన్స్ అంటే R(s) వాల్యూ 1/s అని రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు డేటా ఇక్కడ నుంచి నాకు డేటా ఏమేమి రాసుకోవచ్చు చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆర్డర్ అన్నాం కదా. ఫస్ట్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి? 1/1+st. ఇది స్టాండర్డ్ ఫామ్. మరి ఇక్కడ ఇచ్చిన వాల్యూలో మనం స్టాండర్డ్ ఫామ్ రాయాలి కదా. ఓకే, సో స్టాండర్డ్ ఫామ్ రాద్దాం. స్టాండర్డ్ ఫామ్ అంటే వాడు ఇచ్చిన వాల్యూ K/S+A. ఇది కదా వాడు ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్. దీన్ని టైం కాన్స్టెంట్ ఫామ్ లోకి మార్చాలి. ఈ ఫార్మాట్ లోకి రావాలంటే 1+st ఫార్మాట్ లోకి రావాలి. సో కాబట్టి ఏం చేద్దాం, ఇక్కడ ఏని కామన్ చేయండి. ఏని కామన్ చేశారంటే K/A ఇంటూ 1+S/A. అర్థమవుతుందా? ఏని కామన్ చేశాను అంటే న్యూమరేటర్ నాకు K/A/1+S/A. ఇది వాడిచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్, గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి ఇప్పుడు టైం కాన్స్టెంట్ ఏమవుతుంది చూడండి, కంపేర్ చేసుకోండి. సో ఈ రెండు కంపేర్ చేసుకున్నట్టే టైం కాన్స్టెంట్ ఏం రాయొచ్చు? 1/A గా రాయొచ్చు టైం కాన్స్టెంట్. మరి డీసీ గెయిన్ వాల్యూ ఎంత వస్తుంది చూడండి.
డీసీ గెయిన్ వాల్యూ. డీసీ గెయిన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఆల్రెడీ చెప్తున్నా మీకు, డీసీ గెయిన్ వాల్యూ కావాలి అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్లోజ్డ్ లూపా ఓపెన్ లూపా దాన్ని బట్టి బేస్ చేసుకొని చెప్పొచ్చు. లేదు మీకు సింపుల్ గా నేను ఆల్రెడీ చెప్పుకున్నా, డీసీ గెయిన్ వాల్యూ కావాలంటే క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాసుకొని అందులో ఎస్ ఈక్వల్ టు 0 రీప్లేస్ చేయండి, డీసీ గెయిన్ వాల్యూ వస్తుంది. స్టడీ స్టేట్ గెయిన్ ఆర్ డీసీ గెయిన్. క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకొని ఎస్ ఈక్వల్ టు 0 రాస్తే అందులో మనకి డీసీ గెయిన్ వాల్యూ డైరెక్ట్ గా డీసీ గెయిన్ వాల్యూ వచ్చేస్తుంది. క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో ఎస్ ఈక్వల్ టు 0. సో వాడిచ్చిన క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇదే కదా, టైం కాన్స్టెంట్ ఫామ్ లో మార్చినా మార్చకపోయినా డైరెక్ట్ గా మనకి క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. టైం కాన్స్టెంట్ మారిస్తే అడ్వాంటేజ్ ఏంటంటే చూడగానే చెప్పొచ్చు డీసీ గెయిన్ వాల్యూ కే బై ఏ అని. డీసీ గెయిన్ వాల్యూ కే బై ఏ, ఇది డీసీ గెయిన్. ఇక్కడ రాసింది టైం కాన్స్టెంట్ టౌ, టైం కాన్స్టెంట్ 1/a ఇందాక రాసాం కదా. డీసీ గెయిన్ వాల్యూ కే బై ఏ. అలా కాదనుకుంటే క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇదే కదా వాడు ఇచ్చింది. సో మొత్తం సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇదే కాబట్టి ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇందులో ఎస్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి డీసీ గెయిన్ వాల్యూ కే బై ఏ వస్తుంది. ఈ రెండు నేను ఎందుకు రాశాను అంటే మనకి రెస్పాన్సెస్ లో నుంచి మనం ఆ రెండు తీసుకోవచ్చు. ఒకసారి రెస్పాన్స్ చూడండి, నేను సిస్టమ్ నుంచి ఇవన్నీ డిరైవ్ చేశాను. సిస్టమ్ ఫస్ట్ ఆర్డర్ లేదా చెక్ చేసాము. ఫస్ట్ ఆర్డర్ అయితే స్టాండర్డ్ ఫామ్ ఇది, వాడిచ్చిన ఫామ్ ని కన్వర్ట్ చేసుకున్నాను, టైం కాన్స్టెంట్ రాశాను, అలానే డీసీ గెయిన్ వాల్యూ రాశాను. సో ఈ డేటా రెస్పాన్స్ లో నాకు అవైలబుల్ వస్తుంది. సిస్టమ్ రెస్పాన్స్ లో ఈ డేటా నాకు పాసిబుల్ అవుతుంది. మరి అది ఎక్కడ ఏంటి అనేది చూడాలి. అది చూడాలంటే ఇక్కడ నాకు క్వశ్చన్ లోనే ఈ డాటర్ లైన్ ఒకటి మెన్షన్ చేశాడు. క్వశ్చన్ లోనే ఈ డాటర్ లైన్ కూడా ఉంది. ఓకే, ఇలా మెన్షన్ చేశాడు క్వశ్చన్ లో ఇలా మెన్షన్ చేశాడు. అంటే ఇది నాకు స్టెప్ రెస్పాన్స్ కి సంబంధించిందని తెలుసు. స్టెప్ రెస్పాన్స్ లో ఈ డాటర్ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఐడియల్. ఇది ఐడియల్ అని చెప్పాను నేను ఆల్రెడీ, ఇంతకుముందు మనం డ్రా చేసిన దాంట్లోనే ఉంది ఐడియల్ అని. మరి ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నది ప్రాక్టికల్ స్టెప్ రెస్పాన్స్ అని చెప్పాను, ఐడియల్ స్టెప్ రెస్పాన్స్ అని రెండు చెప్పాను, మీకు గుర్తుంది కదా. సో డాటర్ లైన్స్ క్వశ్చన్ లోనే ఇచ్చాడు రెడ్ కలర్ ది. సో కాబట్టి ఇక్కడ నాకు డాటర్ లైన్స్ రిప్రజెంట్ చేసి ఇక్కడ వరకు ఎండ్ అయింది, అక్కడి నుంచి మళ్ళీ నాకు డౌన్వర్డ్స్ ఇక్కడ టైం రిప్రజెంట్ చేశాడంటే దీన్ని 0.2 ని టైం కాన్స్టెంట్ గా కన్సిడర్ చేయొచ్చు. 0.2 ఈస్ నథింగ్ బట్ టైం కాన్స్టెంట్, క్యాపిటల్ టీ. ఎందుకు అనేది నేను థియరీ చెప్పినప్పుడు చెప్పాను. ఈ డాటర్ లైన్ రెడ్ కలర్ లో ఇంక్రీజ్ అయ్యేది లీనియర్ గా వెళ్ళేదంటే ఐడియల్ స్టెప్ రెస్పాన్స్. సో అది ఎండ్ అయిపోయింది, స్టడీ స్టేట్ రీచ్ అయిపోయింది. ఎక్కడ ఈ డాటర్ లైన్ 0.2 దగ్గర ఇది స్టడీ స్టేట్ రీచ్ అయిపోయింది. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే టైం కాన్స్టెంట్. ఐడియల్ కేస్ లో స్టడీ స్టేట్ రీచ్ అయిపోయిన దగ్గర కరెక్ట్ గా టైం పీరియడ్ ఇచ్చాడు మనకి. అంటే మీనింగ్ ఏంటంటే వాడు అక్కడ ఇచ్చింది ఐడియల్ కేస్ లో టైం పీరియడ్ 0.2. సో స్టెప్ రెస్పాన్స్ నాకు ఐడియల్ కేస్ లో డైరెక్ట్ గా స్టడీ స్టేట్ రీచ్ అయిపోయింది. సో స్టడీ స్టేట్ రీచ్ అయిపోయింది కాబట్టి అక్కడ వచ్చిన వాల్యూ నాకు 0.2 అంటే మీనింగ్ నాకు టైం పీరియడ్ 0.2 సెకండ్స్ అని. అర్థమైందమ్మా? డౌట్ ఉందా ఇందులో? వాయిస్ క్లారిటీ ఉందా? వాయిస్ వినబడుతుందా చందు? ఓకే గుడ్. సో టైం కాన్స్టెంట్ ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్పాను. అందుకే నేను గ్రాఫ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మనకి రెస్పాన్సెస్ కూడా మనకి ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఐడియల్ కేస్ లో నాకు ఫైనల్ వాల్యూ రీచ్ అయిపోయింది. ఐడియల్ కేస్ లో 100% వెళ్ళిపోయాను. ఐడియల్ కేస్ అంటే డాటర్ లైన్ ఇలా ఇంక్రీజ్ అవుతూ 100% రీచ్ అయిపోయింది ఐడియల్ కేస్. కానీ ప్రాక్టికల్ కేస్ లో 100% రీచ్ కాలే. ఎంత రీచ్ అయి ఉంటుంది అంటే 63% రీచ్ అయి ఉంటుంది. ఇది నేను థియరీ చెప్పినప్పుడు చెప్పాను. ఓకే, 63% రీచ్ అవుతుంది. ఇది ప్రాక్టికల్ కేస్. కానీ ఐడియల్ కేస్ లో 100% రీచ్ అయిపోతుంది. ఐడియల్ కేస్ లో 100% రీచ్ అవుతుంది, ప్రాక్టికల్ కేస్ లో 63% రీచ్ అవుతుంది. కాబట్టి గ్రాఫ్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. గ్రాఫ్ నుంచి కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అర్థమైంది కదా? టైం కాన్స్టెంట్ 0.2. మరి 2 ఏంటి? మరి ఆ 2 వాల్యూ ఏంటి చెప్పండి చూద్దాం. DC gain or you can say steady state value or steady state response. ఇందాక చెప్పాం కదా, స్టడీ స్టేట్ వాల్యూ ఆర్ స్టడీ స్టేట్ రెస్పాన్స్, ఇవన్నీ డీసీ గెయిన్ వాల్యూ. లేదంటే జీరో ఫ్రీక్వెన్సీ గెయిన్ కాన్స్టెంట్, ఇది కూడా ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాను. జీరో ఫ్రీక్వెన్సీ గెయిన్ కాన్స్టెంట్ అని కూడా చెప్పొచ్చు, రైట్? సో క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో డీసీ గెయిన్ వాల్యూ, స్టడీ స్టేట్ రెస్పాన్స్. డీసీ గెయిన్ అన్నా ఒకటే, స్టడీ స్టేట్ వాల్యూ అన్నా అదే.
స్టడీ స్టేట్ రెస్పాన్స్ అన్నా ఒకటే, అలానే జీరో ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ అన్నా ఒకటే. ఇంకొక వాల్యూ ఉంది, ఫైనల్ వాల్యూ అని కూడా చెప్తాం. ఫైనల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ, ఆర్ యూ కెన్ సే ఫైనల్ వాల్యూ. చూడమ్మా చాలా నేమ్స్ ఉన్నాయి దీనికి. ఫైనల్ వాల్యూ ఆర్ జీరో ఫ్రీక్వెన్సీ గెయిన్ కాన్స్టెంట్. ఇది నేను చాలాసార్లు చెప్పుకున్నాను, అన్ని ఒక చోట మళ్ళీ రాసుకోండి, ఇబ్బంది లేదు. ఎన్నిసార్లు మనం రాస్తే అన్నిసార్లు గుర్తుంటుంది. డీసీ గెయిన్, స్టడీ స్టేట్ వాల్యూ, స్టడీ స్టేట్ రెస్పాన్స్, స్టడీ స్టేట్ రెస్పాన్స్, జీరో ఫ్రీక్వెన్సీ గెయిన్ కాన్స్టెంట్, జీరో ఫ్రీక్వెన్సీ గెయిన్ కాన్స్టెంట్, లేదంటే గెయిన్ వాల్యూ అని కూడా చెప్పొచ్చు. ఫైనల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ టూ వాల్యూ ఏంటంటే డీసీ గెయిన్ వాల్యూ. సో ఇప్పుడు చూడండి మనకి ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని వాడు మెన్షన్ చేశాడు. స్టడీ స్టేట్ వాల్యూ అంటే డీసీ గెయిన్ వాల్యూ. సో క్యాపిటల్ టీ వాల్యూ 0.2 అన్నాము. సో ఇప్పుడు కంపేర్ చేసుకోండి, నెక్స్ట్ ఫర్దర్ ఆన్సర్స్ వస్తాయి. కంపేర్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను కంపేర్ చేసి రాస్తున్నాను. సో టీ ఈక్వల్ టు 1/a అన్నాము, కానీ టీ వాల్యూ అంతా 0.2 ఈజ్ ఈక్వల్ టు 1/a. సో ఏ ఈక్వల్ టు 1/0.2, 1/0.2 అంటే ఏం రాయొచ్చు, 5 రాయొచ్చు, అంతేనా? అంతే కదా, 5. ఏ ఈక్వల్ టు 5, రైట్. అలానే డీసీ గెయిన్ వాల్యూ ఎంత ఉంది? డీసీ గెయిన్ వాల్యూ మనకు వచ్చిన వాల్యూ k/a, కానీ డీసీ గెయిన్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 2 రిప్రజెంట్ చేశాడు, కాబట్టి 2 ఈజ్ ఈక్వల్ టు k/a. సో k వాల్యూ కావాలి కాబట్టి 2 ఇంటూ a గా రాయండి. k వాల్యూ 10 అని రాస్తాం, k వాల్యూ 10. See how simple it is. ఎప్పుడు మనకి ఇది సింపుల్ అని తెలుస్తుంది? ఈ రెస్పాన్స్ లో వాడిచ్చిన పారామీటర్ ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు మనకి చాలా ఈజీగా అయిపోతుంది. సో వాడిచ్చిన రెస్పాన్స్ కూడా మనకి, అందుకని స్టెప్ రెస్పాన్స్, ఇంపల్స్ ఎక్కువ స్ట్రెస్ చేయడానికి మీనింగ్ ఏంటంటే ఇలాంటివి వస్తుంటాయి. సో కాబట్టి మీరు అక్కడ ఇచ్చిన రెస్పాన్స్ ని కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు రెస్పాన్స్ లో కూడా ఆ కంటెంట్ ఏ విధంగా మనం తీసుకుంటున్నాం, థియరీ కూడా మనం గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అర్థమైంది కదా? థర్డ్ క్వశ్చన్, రైట్. సో ఇలాంటిదే ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, దీని తర్వాత ఇంకో క్వశ్చన్ చూసి వైండ్ అప్ చేద్దాం. అర్థమైంది కదమ్మా? రబ్ చేయనా? క్లారిటీ వచ్చింది కదా గోపీచంద్? క్లారిటీ ఉంది. రైట్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. స్వామి నాయక్ రాలేదనుకుంటే, మిగతా వాళ్ళందరూ వచ్చారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ రాసుకోండి. ఫోర్త్ క్వశ్చన్, బ్లాక్ డయాగ్రామ్ K1/S, ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్, ఫీడ్బ్యాక్ గెయిన్ వాల్యూ K2 గా రిప్రజెంట్ చేశాడు, రైట్? దిస్ ద క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే ఇఫ్ time constant capital T is equal to 4 seconds, capital T is equal to 4 seconds, steady state gain is equal to 2. ఎంత క్వశ్చన్ లో డైరెక్ట్ గా వాడిచ్చిందే. అయితే ఏం కనుక్కోవాలి ఇక్కడ మనం? ఫైండ్ K1 and K2, ఫైండ్ K1 and K2, ఫైండ్ K1 and K2 అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? సో ఈ ప్రాబ్లం ట్రై చేయండి, మరి మీరు ట్రై చేయండి. నేను చెప్తాలే, సొల్యూషన్ చెప్తాను, మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఆన్సర్స్ పెట్టండి నాకు. ఈ ప్రాబ్లం ట్రై చేయండి మా మీరు. ట్రై చేయాలి. ట్రై చేస్తే మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం అనేది క్లారిటీ ఉంటుంది. నేను చెప్పినట్టు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంతకుముందు చెప్పినట్టుగానే మనం టీ వాల్యూ, స్టడీ స్టేట్ గెయిన్ వాడే ఇచ్చేసాడు. గ్రాఫ్ లేకుండా, గ్రాఫ్ నుంచి కాకుండా డైరెక్ట్ గా డేటా ఇచ్చేసాడు. సో ఆ డేటాని యూజ్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి డేటా తీసుకోండి, అంతే. దీని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయండి, దీని నుంచి డేటా తీసుకోండి, ఆ డేటాని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయండి. K1, K2 వాల్యూస్ వస్తాయి. ట్రై చేయాలి మీరే.
1/2 1/2 సార్. K1 1/2, K2 కూడా 1/2 నే. వాయిస్ కట్ అవుతుంది.